వెల్కమ్ టు అగ్మాక్స్. మన రాష్ట్రంలో వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో పండించే ముఖ్యమైన విడిపూల పంటల్లో బంతి ప్రధానమైనది. దీన్ని భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు. వీటిని వివిధ మతపరమైన మరియు సాంస్కృతిక వేడుకలలో, అలంకరణకు మరియు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ఆఫ్రికన్ మరియు ఫ్రెంచ్ మేరీగోల్డ్ రకాలు ఎక్కువగా సాగు చేయబడుతున్నాయి. ఇవి ఆకర్షణీయంగా వివిధ రంగులు, ఆకారాలలో ఉండటంతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండే స్వభావం కలిగి ఉండటం వల్ల ఈ పూలను చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. అటువంటి ఈ బంతి పువ్వులను ఎలా సాగు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బంతిని వాతావరణ పరిస్థితులను బట్టి ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. దీని పెరుగుదలకు 14 నుండి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. అయితే ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా లేదా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కల పెరుగుదల, పూల పరిమాణం మరియు దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని సాగుకు నీడ ప్రదేశాలు అనుకూలంగా ఉండవు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో మొక్కలు పూలు పూయకుండా శాకీయ దశలోనే ఉండిపోతాయి. దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అయితే సారవంతమైన నీరు ఇంకే నేలలు, గరప నేలలు, ఇసుక నేలలు, ఉదజని సూచిక 7 నుండి 7.5 మధ్య ఉన్న నేలలు సాగుకు అనుకూలంగా ఉండగా, ఆమ్ల మరియు ఆల్కలిన్ స్వభావం ఉన్న నేలలు బంతి సాగుకు పనికిరావు. దీన్ని వేసవి పంటగా ఫిబ్రవరి నుండి మార్చి నెలలో, ఖరీఫ్ పంటగా జూన్ నుండి జూలై మధ్యలో, రబీ పంటగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సాగు చేయవచ్చు. సాధారణంగా ఆఫ్రికన్ మరియు ఫ్రెంచ్ బంతి రకాలు ఎక్కువగా సాగు చేయబడతాయి. ఆఫ్రికన్ బంతి రకాలు పసుపు, నారింజ రంగులో ముద్దగా ఉండటం వల్ల వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కలు ఎత్తుగా పెరిగి పెద్ద పూలను ఇస్తాయి. వీటిలో పూస నారింగ గైండ, పూస బసంతి గ్లెండా, అర్క బంగార మరియు ఆర్క ఆగ్ని, ఆర్క బంగార 2 మంచి దిగుబడిస్తాయి. అయితే ఈ రకాలలో విత్తనం ఉండకపోవటం వల్ల వీటిని కాండం కత్తిరింపుల ద్వారా సాగు చేస్తారు. ఇక ఫ్రెంచ్ బంతి రకం మొదలు పొట్టిగా, దృఢంగా ఉండి సింగిల్ లేదా డబుల్ పువ్వులను కలిగి ఆఫ్రికన్ బంతి రకాల కన్నా త్వరగా కోతకొస్తాయి. వీటిలో అర్క, పరి, అర్క, హనీ రకాలు మంచి దిగుబడినిస్తాయి. ఈ పంటను వాణిజ్యపరంగా విత్తనాల ద్వారా సాగు చేయవచ్చు. విత్తటానికి ముందు నేలను బాగా వదిలయ్యే వరకు దున్ని ఒక చదరపు మీటర్ మడికి 8 నుండి 10 కిలోల పశువుల ఎరువును వేసుకొని కలియ దున్నుకోవాలి. తర్వాత 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పులో నారుమళ్లను తయారు చేసుకొని విత్తనాలను 5 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో విత్తుకోవాలి. సాధారణంగా 1 ఎకరానికి సరిపడా నారును పెంచడానికి 800 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. విత్తనాలు విత్తిన 4 నుండి 5 రోజుల్లో విత్తనాలు మొలకెత్తి 25 నుండి 30 రోజుల తర్వాత 3 నుండి 4 ఆకులు వచ్చినప్పుడు ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి. మొక్కలు నాటే ముందు ప్రధాన పొలాన్ని 2 నుంచి 3 సార్లు మంచిగా దున్నుకొని 1 ఎకరాకు 8 నుండి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు 30 నుండి 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం మరియు 80 కిలోల పొటాషియంనిచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియ దున్నుకోవాలి. తర్వాత ఆఫ్రికన్ రకాల బంతి మొక్కలను సాలులకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య 45 సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. ఫ్రెంచ్ రకాలైతే సాలులకు మరియు మొక్కలకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం పాటించి మొక్కలను నాటుకోవాలి. మొక్కలు నాటిన 55 నుండి 60 రోజుల వరకు, అంటే శాకీయ పెరుగుదల సమయంలో మరియు పూత దశలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఏ దశలోనైనా మొక్కలు నీటి ఎద్దడికి గురైతే పెరుగుదల మరియు పూల దిగుబడి తగ్గిపోతుంది. మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత మరో 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను పైపాటుగా వేసుకోవటం వల్ల మంచి దిగుబడిని సాధించవచ్చు. కలుపు నివారణకు 3 నుండి 4 సార్లు కూలీల సహాయంతో కలుపును తీయించాలి. మొక్కలు నాటిన 30 నుండి 10 రోజులకు తలలు తుంచటం, అనగా ప్రధాన కాండం చివర 2-3 సెంటీమీటర్ల భాగాన్ని తుంచివేయటం వల్ల ప్రధాన కాండం పెరుగుదల ఆగిపోయి పక్క నుంచి కొత్త కొమ్మలు ఏర్పడి ఎక్కువ సంఖ్యలో ఒకే పరిమాణంలో పూలు వస్తాయి. బాగా విచ్చుకున్న పువ్వులను ఉదయం మరియు సాయంత్ర సమయాల్లో కోయాలి. కోతకు ముందు నీటి తడిని ఇవ్వటం వల్ల పూలు కోత తర్వాత ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి. సకాలంలో పూల కోతలు చేయటం వల్ల పూల దిగుబడి పెరుగుతుంది. సాధారణంగా 1 ఎకరాకు 4 నుండి 5 టన్నుల పువ్వులు దిగుబడిని పొందవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బంతి పువ్వుల పెరుగుదలకు 14 నుండి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా లేదా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కల పెరుగుదల, పూల పరిమాణం మరియు దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని సాగుకు సారవంతమైన నీరు ఇంకే నేలలు, గరప నేలలు, ఇసుక నేలలు, ఉదజని సూచిక 7 నుండి 7.5 మధ్య ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. దీన్ని వేసవి పంటగా ఫిబ్రవరి నుండి మార్చి నెలలో, ఖరీఫ్
పంటగా జూన్ నుండి జూలై మధ్యలో, రబీ పంటగా సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెలలో సాగు చేయవచ్చు. సాధారణంగా ఆఫ్రికన్ మరియు ఫ్రెంచ్ బంతి రకాలు ఎక్కువగా సాగు చేయబడతాయి. సాధారణంగా 1 ఎకరానికి సరిపడా నారును పెంచడానికి 800 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. 1 ఎకరాకు 8 నుండి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు 30 నుండి 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం మరియు 80 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి. ఆఫ్రికన్ రకాల బంతి మొక్కలను సాలులకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య 45 సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. ఫ్రెంచ్ రకాలను సాలులకు మరియు మొక్కలకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత మరో 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను పైపాటుగా వేసుకోవటం వల్ల మంచి దిగుబడిని సాధించవచ్చు. మొక్కలు నాటిన 10 నుండి 30 రోజులకు తలలు తుంచటం వల్ల ప్రధాన కాండం పెరుగుదల ఆగిపోయి పక్క నుంచి కొత్త కొమ్మలు ఏర్పడి ఎక్కువ సంఖ్యలో ఒకే పరిమాణంలో పూలు వస్తాయి. సాధారణంగా 1 ఎకరాకు 4 నుండి 5 టన్నుల పువ్వులు దిగుబడిని పొందవచ్చు.